అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఏపీ తమిళనాడుపై విరుచుకుపడేందుకు ఫెంగల్ తుఫాన్ దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సాయంత్రానికి తుఫాన్గా మారనుంది. శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఆగ్నేయంగా 120 కిలోమీటర్లు, నాగపట్టణానికి ఆగ్నేయంగా 370 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 470 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 12 గంటల్లో మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత 2 రోజుల్లో ఈ తుఫాను శ్రీలంక తీరం చుట్టూ కదులుతూ ఉత్తర వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు ప్రయాణిస్తుందని వెల్లడించింది. తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపెట్రై చెన్నై మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను ప్రభావంతో ఇవాల్టి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. రేపటి వరకు తుఫాన్ ప్రభావం కొనసాగుతుందని, శనివారం తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే 3 రోజుల్లో కోస్తాంధ్ర తీరంలో గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రం అలజడిగా మారినందున మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు ఉత్తరాంధ్రలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారుల్ని చేపవేటలకు వెళ్లొద్దని అధికారులు కోరారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.